హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి విలేజ్ హోమ్ కుకింగ్ ఛానల్. సేమియా ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ మనం చేసేదాన్ని బట్టి ముద్ద ముద్దగా వస్తుందా, పొడి పొడిగా వస్తుందా అనేది తెలుస్తుందనమాట. ఇలా చేసుకుంటే బాగా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుందనమాట. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా కడాయి పెట్టుకొనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకునేసి ఒక గ్లాసు సేమియానైతే తీసుకొనేసి వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవడం వల్లనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, కలర్ అయితే మారిపోయాయి కదా. ఇంకొక పక్కన అయితే మనము హాట్ వాటర్ని కూడా వేడి చేసుకుందాము. ఇలా నీళ్ళు అయితే పెట్టుకోవాలి. 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నేను. ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. అడుగున అంటుకొని ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా సేమియా అనేది ఉడికిపోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేద్దాము. మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అంతలోపు మనం తిరువాతకైతే ఆనియన్స్ అవి అయితే కట్ చేసుకుందాము. ఇలా ఆనియన్ అయితే తీసుకోవాలి. ఒక పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి. అలాగే 3 బీన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక క్యారెట్ అయితే తీసేసుకునేసి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన సేమియా కూడా బాగా మంచిగా అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే వడపెట్టుకుందాం అనమాట. నీళ్ళైతే బాగా వంచేసుకుందాము. పక్కకు తీసుకునేసి ఒక గిన్నెలోకి ఇలా బాగా వడగొట్టుకోవాలన్నమాట. ఇక్కడే మన సేమియా ముద్ద ముద్దగా అవుతుందా, పొడి పొడిగా అవుతున్నది అనేది తెలుస్తుందన్నమాట. ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం వాటర్ తీసేసుకునేసి చల్లనీళ్ళు ఉంటాయి కదా, అవి అయితే ఇలా వాటర్ వేసేసుకునేసి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే అందులో వేడి తగ్గుతుంది, పొడి పొడిగా ఉంటుందన్నమాట సేమియా. ఇలా వాటర్ అయితే వేసేసుకోండి. చూడండి, సేమియా అనేది పొడి పొడిగా వచ్చింది కదా. ఇప్పుడు అందులోని వాటర్ అన్నీ బాగా కిందకైతే వచ్చేసేయాలి. బొరకల గిన్నె తీసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట నేను. ఇలా కొద్దిగా సైడ్కి వంచి అయితే పెట్టుకోండి. నీళ్ళన్నీ వచ్చేస్తాయి కిందికి. చూడండి, నేను చూపిస్తాను. ఇలా అయితే ఉంచుకోవాలన్నమాట. అప్పుడు వాటర్ అనేది మనకి కిందికి అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనము ఇది పక్కన పెట్టేసుకొనేసి ఇప్పుడు తిరువాతకైతే ఆయిల్ వేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు అవి ఉంటాయి కదా, అవి వేసేసుకుందాము. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను అనమాట. 6 జీడిపప్పులు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే శనక్కాయ పప్పులు కూడా వేసుకోండి. పల్లీలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేస్తున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్స్ మరి ఎక్కువ వేగన అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ అన్నీ కూడా వేసేద్దాము. ఇలా అన్నీ వేసేసుకొనేసి బాగా కలుపుకుందాము. ఒక 3-4 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొనేసి పెట్టుకుందాము. మెత్తపడాలి కదా క్యారెట్, బీన్స్, అందుకోసము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసుకొనేసి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొనేసి మూత అయితే పెట్టేద్దాము. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలకి బాగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు సేమియాలో నీళ్ళంతా పోయిన తర్వాత ఇలా అయితే మనం వేసేసుకొనేసి బాగా నీట్గా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొనేసి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. సేమియాకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే మీకు సాల్ట్ తక్కువైతే ఇక్కడ వేసేసుకోండి. ఎందుకంటే మనము ఒక నిమ్మకాయ బద్దనైతే పిండేద్దాము. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి వేస్తున్నాను. అలాగే ఒక నిమ్మ బద్దనైతే ఇలా పిండుకోండి. బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా నిమ్మకాయ పిండుకోవడం వలన. ఇలా పిండుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే
కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఎంతో ఈజీగా చాలా రుచిగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.